ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈ రోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు ఆర్టీవీ. 2024 సార్వత్రిక ఎన్నికలైతే ముగిశాయి. అయితే ఎన్నికల ప్రక్రియ ముగియటమే కాదు, కౌంటింగ్ జూన్ 4వ తేదీన నిర్ణయించడం జరిగింది. కౌంటింగ్ రోజున ఏ ప్రభుత్వం వస్తుంది ఏంటి అనేది అయితే ఉత్కంఠత అయితే నెలకొని ఉంది ఇప్పటికే. అయితే మనం శ్రీకాకుళం జిల్లాలోని 3 ప్రదేశాల్లో ఇప్పటికే ప్రజల మధ్యకి వెళ్ళి పబ్లిక్ టాక్ అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గం లావేరు మండలం బుడుమూరు సంతలో ఉన్నాం. ఈ సంత పశువులకి పెట్టిందే పేరు. ఇక్కడ రాష్ట్ర నలుమూలల నుంచే కాదు, పక్క రాష్ట్రం నుంచి కూడాను ప్రజలందరూ వచ్చి ఇక్కడ సంతలో పాల్గొనడం జరుగుతుంది. అయితే ఈ రోజు ఈ సంతకి మనం రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ లోని ఏ గవర్నమెంట్ రానుంది, ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది, ఈ ఎన్నికల ప్రక్రియ అసలు ఏ విధంగా ముగిసింది అనే అంశం పైన మాట్లాడేందుకు కొందరు స్థానికులను తీసుకున్నాం. అయ్యా, మీ పేరు? నా పేరు కొమ్ముసున్నారండి. ఎక్కడ, ఏ ఊరు మీది, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏ పని మీద వచ్చారు? ఇక్కడ లావేరు మండలం ఎక్కువ రకమైనటువంటి ఫీలింగ్ తో అయితే ఉండడం జరిగింది. అయితే చూద్దాం అసలు సిచ్యువేషన్ ఏంటి, అసలు ఈ సంతలో ఏ విధమైనటువంటి వారు ఉన్నారు ఏంటి. అయ్యా, ఏ ఊరు నుంచి వచ్చావు? ఏ ఊరు? మాదే సంతకాటి సంతకావిడి మండలం. ఎలా జరిగింది ఈసారి ఎన్నికలు? ఎలా జరిగాయి? కమ్మగా జరిగినాయి. ఎలా జరిగినాయి అయితే సంతకావిడి అటు అన్నప్పటికీ గోకర్ణపల్లి ఇవన్నీ గొడవలు ఇవన్నీ ఉంటుంటాయి. మాకేం లేవు, టికెట్ లేవు, సజావుగా సాగింది. గవర్నమెంట్ బాగా చేయించింది ఈసారి. ఓటేసారా? చూపించు ఒకసారి, మా కెమెరాకి చూపించు. ఎవరికి చూపించు, ఏంటని ఓటు చూపించు. అయితే ఎలాగొంది, అయితే స్టేట్ లో ఎలాగొంది పరిస్థితి? సమానంగా ఉంది. ఎవరు వస్తారు అనుకుంటా? ఎవరు వస్తారో తెలదు. ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నావు? ఎంతమంది? కొంతమంది జగన్ వస్తుంది అంత, కొంతమంది చంద్రబాబు. చంద్రబాబు వస్తారన్న వాళ్ళు ఎక్కువ, జగన్ వస్తారన్న వాళ్ళు ఎక్కువ. జగన్ అన్నది ఎక్కువే. అది చూస్తే కనుక పెద్ద ఆయన ముందుకు వచ్చారు. అసలు ఇక్కడ హెచ్చర్ల నియోజకవర్గంలోనే కాదు, స్టేట్ లో కూడా పరిస్థితి ఏదో వివరిస్తారు. ఇప్పుడు అసలు హెచ్చర్ల నియోజకవర్గంలో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామ పంచాయతీ బుడుమూరు. నా పేరు వజ్జ అచ్చెన్నాయుడు. ఇక్కడికి సంబంధించి సజీవుగా ఎలక్షన్ ఎన్నికలు జరిగాయి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎన్ని సీట్లు టోటల్ గా సీఎం అవ్వడం ఖాయం. హెచ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గుర్ల కిరణ్ కుమార్ రెడ్డి 10-11 వేల మెజార్టీతో గెలడం ఖాయము. ఇంతకు మించి నేను ఎక్కువ మర్యాద చెప్పను. స్టేట్ లోని జగన్మోహన్ రెడ్డి ఫార్మ్ చేస్తాడు. పనులన్నీ బాగున్నాయి. పేద రోద మధ్య తరగతి మొత్తం అందరూ కూడా ₹1 అతని నుంచి తిన్నారు. అతనే సీఎం అవుతాడు. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక వైఎస్ఆర్సీపీ వచ్చింది, సంక్షేమాలు మాత్రం ఇచ్చింది, అది కూడా అరకొరగే ఇచ్చింది. కరెంటు బిల్లులు పెంచేసింది. అంటే ఎప్పుడు ఉండవు. ఇప్పుడు కరెంటు బిల్లులకు వచ్చారు మీరు. మీరు వచ్చారు. ఇంతకు ముందు కరెంటు బిల్లులకి ఇంటికి చిన్న కరెంటు బిల్లు కూడా చెప్తాను. ఇంతకు ముందు ఒక ఫ్యానే తిరిగేది. ఇప్పుడు కుక్కరు, వాషింగ్ మెషిన్, ఫ్యాన్లు 5, టీవీలు, ఏసీలు, ఈ అన్నిటి మీద కూడా మరి కరెంటు పెరుగుతుంది కదా. దాని మీద పెరగొచ్చు, దాని గురించి కోదలేము. సంక్షేమ పథకాలు అయితే బాగా చేశారు. పేదవాద బతికారు, మధ్య తరగతులు బాగా బతికారు. అందు గురించి జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. స్టేట్ లో జగన్మోహన్ రెడ్డి కొట్టాలంటే ఈ కూటమి వసినే కాదు, ఇది ఫైనల్. ఒక్క అవకాశం కదా ఇచ్చాము, ఈ రెండో అవకాశం మళ్ళీ చంద్రబాబు నాయుడు అవకాశం కూడా అతనే సీఎం జగనే అవుతారు. ఓకే, ఇంతకు మించి బాయ్. చూస్తే కనుక ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చారో మీ భూములు ఇదని, దాని అసలు టైటింగ్ అంటే అది మోడీ గారు పెట్టినారంటే, అది ప్రతి రాష్ట్రంలో అమలు చేయమన్నారు. మోడీ గారు పెట్టారు. రాష్ట్ర స్టేట్ లో ఎవరైతే పెట్టలేదు కదా. మోడీ గారు అమలు చేసింది, ఇక్కడ జగన్ అమలు చేశాడు. అది ఏంటంటే ప్రతిపక్ష నాయకులు ఏంటంటే దాన్ని విమర్శించి ఓట్లకి దండుకోవడానికి విమర్శించి దాన్ని ఒక పాయింట్ కింద తీశారు. కానీ ల్యాండ్ టైటింగ్ అయితే మంచి అవగాహన, మంచి బ్రిటిష్ వాడి పరిపాలన చేశాడు. ఇప్పుడు జగన్ వచ్చి చేశాడు. అది మనం సంతోషించాలి. ఎవడ భూమి ఎవడ హక్కు ఆడితే ఫోటో ఎంత గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు, లేదు ₹300 పెన్షన్ ఇస్తాడు, నీ ఫోటో పెట్టుకుంటాడు, నీ భూమి, నీ హక్కు, నీ అంత సర్వతోడు రాష్ట్ర సీఎం ఫోటో పెట్టుకుంటే నీకు ఏ టైప్ ఎక్కుతాం. కానీ అదైతే కరెక్ట్ కాదు. ల్యాండ్ టైటింగ్ అవన్నీ సొల్లు కవర్లు. జగనే గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. 120 నుండి 130 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తాడని మా నమ్మకం. మా జిల్లా 8 స్థానాలకి 5 స్థానాలు గెలుస్తామని మా నమ్మకం. మా జిల్లా శ్రీకాకుళం జిల్లా. మీ పార్టీ 170 అంటే మీరు 130కి ఫిక్స్ అయిపోయారు. ఒక పార్టీ అధ్యక్షుడు నాయకుడు ఎన్నో చెప్తాడండి. మా సర్వేలు, మా లోకలు, మా ఇండికేషన్ మాకు ఉంటది కదా. దాన్ని బట్టి అయితే మేము 136 100తో గెలుస్తామని ఒక నమ్మకం మాకు.
సంక్షేమాలు ఇవన్నీ వర్కౌట్ అవుతాయి అంటారు ఈ గవర్నమెంట్. సంక్షేమాలు ఒకటి నీకు ఓటీ అంటే బాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాయంటే ఒకలాగా ఉన్నావు. చంద్రబాబు నాయుడుకి ఓట్లు వేయడం రాలేదు. చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ ఎలా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు? అన్ని డబ్బులే కదా ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాల కన్నా డబ్బులు ఇస్తాం అన్నాడు. అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి అన్నాడు. ఇంకా ఏదిదే 18 ఛానల్ అంటే 1500 అన్నాడు. ఇవన్నీ ఎలా సాధ్యం కాని అమలు. 2014లో డ్వాక్రా రుణమాఫీ పూర్తి అన్నాడు. ఎవరికో రూపాయి ఇచ్చాడు. పసుపు కుంకం అని ఎన్నికల సంవత్సరం పసుపు కుంకం అని సంవత్సరం ఉందనగా అదైనా 10,000 ఇచ్చాడు ప్రతి క్యాండిడేట్ కూడా 3 విడతలు. జగన్మోహన్ రెడ్డి ఒక విడత అది 10,000 రావాల్సిన 5,000 రావాల్సిన ఏట్లేదు. పసుపు కుంకం కింద 10,000 ఇచ్చినాడు. అదేనా ఎన్నికలు ఉన్నాయని. కానీ అమ్మఒడి లేదు, ఇజ్జ దేవనం లేదు, ఏ దేవనం లేవు. అందువల్ల ఏంటంటే మా నమ్మకం ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని మా నమ్మకం. రాజధాని లేని రాష్ట్రంగా ఉండిపోయింది, అందుకు రాజధాని అంటే అలా కాదండి. మేము 3 అన్నదమ్ములు అండి. ఒక ఇల్లు ఉందండి, 4 సంవత్సరాలు అయిపోయిందండి. మేము యువసన అయిపోయా. ఒక ఇంట్లోనే మెసులుతాం. యువసన అయితే అయిపోయినాం మేము. ఇవిగా ఇప్పుడు 2 ఇల్లు కడతాను. 4 సంవత్సరాలు అయిపోయింది. మా 3 అన్నదమ్ములు విడిపోయి. అలాగని ఏర్పాట్లు అయిపోయినా కట్టిలేం కదా. మరి ఏదో ఒక ప్రతిపాదన అంటూ ఉంటది. ఓట్లు దండుకోవడానికి సహా చెప్తారు కానీ అదైతే కరెక్ట్ కాదు. రాజధాని లేదు. ఏం మన ఉత్తరాంధ్ర విశాఖపట్నం బ్రహ్మాండ వనరులు ఉన్నాయి, అభివృద్ధి చేస్తాండు. పక్కగా జగన్ కాంపిటీషన్ అది. రేపు 9వ తేదీని కూడా నా పెమ్మర్చారు విశాఖపట్నం అనే డేట్లు కలిపి చెప్పాడు. ఊళ్ళు నమ్మడం అది అంటే ఓట్ల గురిండా ఎవరు అభిమానం అది. దానికి మనం ఏంటి చెప్పలేం. అమరావతిలో కట్టేసిన రాజధాని పరిస్థితి ఏంటి? అమరావతి అదే ఇదే క్యాపిటల్ రాజధానిగా విశాఖపట్నం అన్ని 3 ప్రాంతాల అభివృద్ధి. 3 అందములు ఉన్నంతే టీవీలో కనబడి 3 అన్నదమ్ములు ఉన్నాయంటే 3 అభివృద్ధి చెంది ఉంటాను. కానీ జగన్మోహన్ రెడ్డి నేను ఒక్కడిని అభివృద్ధి చెందిపోవాలని అంటాం లేదు కదా. అది ఎవరి టాలెంట్ అది. జగన్మోహన్ రెడ్డి టాలెంట్ అది, చంద్రబాబు నాయుడు టాలెంట్ అది. ఓట్లు అడిగేతోడు అయితే పద్ధతి అయితే చంద్రబాబు నాయుడికి రాలేదు, పవన్ కళ్యాణ్కి రాలేదు. నాతో శత్రుత్వం పెట్టుకుంటే పాతాళంకి నొక్కేస్తున్నాడు. ఏది పాతాళంకి? అతను సీట్ కూడా గెలుస్తాడని నాకైతే నమ్మకం లేదు. ఒక 600 కోట్లు అయితే బెట్టింగ్లు జరిగిపోయి మంగళగిరి అదే పిఠాపాలెం నియోజకవర్గంలో. అలాగనమాట ఎవరి నమ్మకం ఆడిది. 600 కోట్ల బెట్టింగ్లు కాసిన వాళ్ళు ఏంటి ఇప్పుడు జడ్డలేటి కాదు కదా. ఎవరి టాలెంట్ ఆడికి ఉంటది అనమాట. అందువల్ల ఏంటంటే నా నమ్మకం అయితే వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని నా నమ్మకం. చూస్తే కనుక చాలా గట్టిగా వైసీపీ గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తుందని అయితే ప్రతి ఒక్కరు నమ్మకం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజెంట్ ఈ జిల్లాలోనే కాదు స్టేట్ లోనైతే ఈ సంక్షేమాలు ఇవన్నీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. అలాగే వాటితో పాటు అసలు ఈ ప్రజెంట్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం పైన ఎటువంటి మచ్చలేదు, చాలా క్లియర్ కట్ గా ఉందని అయితే చెప్పడం జరుగుతుంది. అయ్యా ఏ ఊరు మీది? మాది నర్సంపేట, తండేలపేట. నర్సనపేట పక్కన తండేలపేట. ఏడుకొండకి వచ్చావు ఈరోజు? ఆవులు తెచ్చినాం అమ్మడానికి తెచ్చావా? ఈయన ఎన్నాళ్ళు అయింది? నెల సెలవు అయింది. అదేంటి మీ నియోజకవర్గంలో ఎలాగొంది పరిస్థితి? ఓటేసావా? ఓటే ఎలాగొంది పరిస్థితి? ఎలాగొంది? టీడీపీ వద్దా అంటారు అందరూ. మీ నియోజకవర్గం టీడీపీ. మరి స్టేట్ లో పరిస్థితి ఎలాగొంది? స్టేట్ లో ఏటి వస్తే బాగుంది? మాకు చదువులు గట్లేవు, మాకు ఏడు తెలియదు అంతవరకు. అంటే పార్టీ ఏదో అభిమానం ఉంటది కదా, ఏదో వస్తే బాగుంది. మారిపోయింది పార్టీ అయిపోయి మారిపోను. పార్టీ మారిపోయింది. ఏ పార్టీకి వెళ్ళిపోయి? మరి ఏ పార్టీకి వెళ్ళినా చెప్పకూడదు అలాగా. అది స్టేట్ లో ఏదో వస్తే తెలియదు అంటే మా ఏరియాలో వస్తుంది. కాదు ఇప్పుడు విషయం ఏంటంటే ఏది వస్తుంది అంటే ఇదే వస్తుంది అని కాదు, మీ అంచనాకి ఏది వస్తుంది? వాళ్ళు పందెం కాస్తారు, వీళ్ళు పందెలు కాస్తారన్న. ఏదైనా 4వ తేదీ వరకు ఎవరు దేవుడు కాదు కదా. రోజు ఎవరొస్తే వాడే. పందాల విషయం పక్కన పెట్టేద్దాం. ప్రభుత్వం వరకు ప్రజల వరకు ప్రజల మంచి వరకు ఏ ప్రభుత్వం వస్తుంది? టీడీపీ వస్తుంది. ప్రజల మార్పు అయితే బాగా మార్పు ఉంది. టీడీపీ పక్క వస్తుంది. అది ప్రజల్లో ఎటువంటి మార్పు, ఎందుకు వచ్చింది మార్పు అని? మరి ఏడుంది రాష్ట్రం ఏం అభివృద్ధి ఉందని చెప్పదు, రావడానికి ఉంది. ప్రజల్లోనైతే మార్పు బాగా వచ్చింది. అందరం వైఎస్ఆర్కి వేసాం, ఇప్పుడు అందరం టీడీపీకి వేసాం. అది అంతగా విసిగిపోయి మళ్ళీ టీడీపీకి అంటే ఆడికి ఒక అవకాశం ఇద్దామని ఇచ్చాం. ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోండి ఆయన. అది ఏ విధమైన అంచనాలతో మీరు ఓటు వేశారో ఆయన ఎలా వినియోగించుకోలేకపోయాడు దాన్ని ఎందుకు? ప్రజలు సోమరపోతులు అయిపోరు అంతే, అందులో ఏం లేదు. కంపెనీలు లేక, అభివృద్ధి లేక, జాబులు లేక, పిల్లలు చదువుకున్న వాళ్ళకి అభివృద్ధి లేక సోమరపోతులు అయిపోయి వీడి సంతల నాటి తిరుక్కుంటారు. చదువుకున్న ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళని సంతల నాటి తిరుక్కుంటారు. అంటే రాష్ట్ర విభజన జరిగిపోయింది, ఖజానాలో డబ్బులు లేవు, అందుకే వీలైనంత వరకు సంక్షేమాలు ఇచ్చాము.
ఎవరైతే అందుకున్నారో వారందరూ కూడాను అంటారు అన్నవే సోమరిపోతు అంటారు అంతే. దాన్ని సంక్షేమ పథకాలు కూడా అండవు. రాష్ట్రం అభివృద్ధి లేనిది ఎందుకన్నా? అందరూ పోయేసరికి మేము అందరం వేసాం. చూస్తే కనుక అభివృద్ధి దిశగా అయితే మాత్రం ప్రతి ఒక్కరు అడుగులు వేయాలని అంటున్నారు. అదే అభివృద్ధి అంటే అసలు ఏ విధమైన అభివృద్ధి కోరుకుంటున్నారు? అభివృద్ధి అంటే డబ్బులు బాగా ప్రజలకి అందరికి ఏ సీటు కూడా ఇది అయిపోయింది. ఎక్కడో అక్కడికి బాగుండు, డబ్బులు మాత్రం ఆడవాళ్ళకి 18,000. వాళ్ళ వల్ల ఎందుకు రోడ్లు అభివృద్ధి చేస్తే సరిపోను. రోడ్లు అభివృద్ధి చేస్తే సరిపోతుందా అని మీరు అంటున్నారు కదా. ఇప్పుడు ఎవరైతే సంక్షేమాలు అందుకున్నారో వారికి ఎలా ఉందంటే వాళ్ళకి వచ్చిన 3,000 రూపాయలు కూడా ఎంతో ఆసరా కలిగిందని వాళ్ళు అంటున్నారు. మరి దానిపైన ఏమనుకుంటారు? అందరూ తప్పదు మరి. రైతుకైనా సరే రాకపోతే ఎంత బాధపడతారు చెప్పు. చూస్తే కనుక ఇక్కడ సంక్షేమాలు ఒక పక్కన వర్కౌట్ అవుతున్నాయి అని కొందరు చెప్తే, ఇంకో పక్కన అయితే సంక్షేమాలు అయితే ఏం వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక ప్రజెంట్ పరిస్థితి సంక్షేమాలు మాకు వద్దు, అభివృద్ధి అయితే కావాలని చెప్పి వీరు అందరూ కూడా గట్టిగా చెప్పడం అయితే జరుగుతుంది. అది ఏమైనప్పుడు కూడా అసలు సంక్షేమం వర్కౌట్ అవుతుందా లేకపోతే ఏంటని చూద్దాం. అయ్యా, ఏం పేరు? శ్రీనివాస్ అండి. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? ఏంటి? మాది ఎక్కడేనండి, పెద్దరం పోవాలి సార్. పర్వాలేదు, వ్యాపారం బాగుంది. వ్యాపారం బాగుంది. ఏంటి వ్యాపారం? ఏ వ్యాపారం మీద వచ్చి? ఆవుల వ్యాపారం అండి. ఇంకేం చేస్తాం. మీ నియోజకవర్గంలో ఎలా ఉంది పరిస్థితి ఈసారి? బాగుందండి, ఏటని చెప్పలేమండి. ఎన్నికలు జరిగాయి కదా ఈసారి, గొడవలు కొట్లాటలు అంటే ఏం లేదండి, ఏట్లేదు. గవర్నమెంట్ బాగా పనిచేసింది, పోలీసులు అధికారులు అంతా దీని బాగా దీనిగా అయింది. ఎక్కడ ఏ గొడవలు ఎట్లేదు. మీ నియోజకవర్గంలో మ్యాక్సిమం ఎవరు రావచ్చు? మనం చెప్పలేము అంటే మామూలుగా ప్రజల మధ్యలో మాట మరి, మనం చెప్పలేమండి. అదే చెప్తాను, 2 పోటీ మీద. అంటే ఇటొకరు అటొకరు అంటే ఉన్న 170 సీట్లు సగం సగం పంచుకుంటూ అవ్వదు కదా. ఎవరికొకరికి 5-10 ఎక్కువ రావాలి. అందుకు ఈ నియోజకవర్గంలో అయితే ఎవరు వస్తారు, స్టేట్ లో అయితే ఎవరు వస్తారు? అది చెప్పను. జగన్కి మించిన వాళ్ళు లేరు అనేసి అంటే ఒక విషయం. ప్రెసిడెంట్ ఎవరిని చూసినా మాకు సంక్షేమాలు ఏమున్నాయి, సంక్షేమాలు సోమరిపోతం చేస్తున్నాయి అంటున్నారు. ప్రతి ఇంటికి మంచి పని చేశాడు జగన్ అన్న. ప్రతి దానికి అమ్మఒడి గాని, రైతు భరోసా గాని, ఏది గాని జగన్ అన్న అయితే మంచి పని చేశాడు. అతను సొమ్ము తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఇతను ఓటు అయిపోతే అతను కూడంతా అతను తన్నుకున్నట్టే, తిన్ను కూడా తన్నుకున్నట్టే. అయితే నాకైతే మాత్రం జగన్ అన్న వాళ్ళు మంచితనం లేదు. నేను పుట్టి నుండి వైసీపీ, పక్కా వైసీపీ పుట్టి నుండి. అన్న వచ్చిన నుండి ఎవరికి ఇదైనా ఇంటికంటే సపోజ్ పెన్షన్ అయితే ఇన్నాళ్ళు ఏటా ముసలో లేదన్నా సరే క్యూలో లైన్ కట్టి ఉండేవాళ్ళు. ఇప్పుడు పెన్షన్ గురించి కానీ ఇంకా 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 ఏ వేటి గురించి అవని దేని గురించి అయినా సరే ప్రజలందరూ ఇప్పుడు చాలా చక్కగా ఉన్నారు. తెల్లవారి సరిగా వస్తాను పెన్షన్కి అన్నిటికుని. ఈ 4 నెలలను ఎంత బాధపడ్డారు ప్రజలు. ఎంతమంది ఇప్పుడు 9 కాదు 10 మంది వచ్చినా సరే ఈసారి మా జగన్ అన్న 10 పార్టీలు కలిసినా జగనే. 10 మంది కాదు కదా, ఎంతమంది కలిసినా జగన్ అన్న ఈసారి పక్క. తొలన్ని సీట్లు రావచ్చు కానీ జగన్ అన్న మాత్రం గెలిపి ఇచ్చారు జగన్ అంతే. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, ఇంకోవైపు చంద్రబాబు నాయుడు వారి ప్రమాణ స్వీకారాలకు అన్ని సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. మాది గెలుపంటే మాది గెలుపంటే మాది. మరి ఇంత వారిద్దరి మధ్యన ఇన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు కదా, మరి ఇద్దరు ప్రమాణ స్వీకారం చేయడం అయితే కుదరదు. మీరేమో ఖచ్చితంగా వస్తాయని మీరేదో ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ధీమాలోనే అసలు ఎందుకు ఇంత ధీమా? మీరు అన్నది ఒక మాట ఏంటంటే సంక్షేమాలు కూడి తిన్నాడు ఎవడు కూడా ఓటు వేయకుండా ఉండడు అని అంటున్నారు కదా. కానీ ప్రజలు విసిగిపోయారని కూడా కొందరు అంటున్నారు. మా వరకు అయితే, మా పంచాయతీ వరకు అయితే ఏం లోటు చేయలేదు జగన్ అన్న. ఇక్కడ మా ఎమ్మెల్యే గాని పైనుండి వచ్చిన ప్రతి ఇది కూడా ఇప్పుడు ఎన్నాళ్ళు ఏదైనా చెరువు పనులు జరిగేవి, ఉపాధి హామీ పనులు జరిగేవి. ఎన్నాళ్ళు 100-150 ఎక్కువ పడేవి కాదు. ఇప్పుడు 300 రూపాయలు పడతాను, పెద్ద 300 రూపాయలు పడతాను. ఎన్నాళ్ళు ఏంటంటే రోజాలు కష్టపడేవాళ్ళు. ఇప్పుడు 300 రూపాయలు పక్కా పడతాను జగన్ అన్న వచ్చిన నుండి. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఇప్పుడు కోటా రైస్ ఉండేవి, ఇంటింటికి వచ్చారు. ఇప్పుడు ఎంత బియ్యం అవన్నీ ఇస్తాంటారు. ప్రతి దానికి కూడా చాలా రకంగా అయితే ఇప్పుడు కంపెనీల విషయం కానీ, అమ్మఒడి, రైతు భరోసా, డ్వాక్రా రుణమాఫీలు అన్ని ఏ టైం కదా ఆ టైం కరెక్ట్గా జరుగుతాయి. ఈసారి పక్క జగన్ అని గెలుపు కనుక జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని తగులుకుంటుంది. కానీ ఏ ఊరు నుంచి వచ్చారు? రాజం అదే రాజం. ఎవరు మీ అభ్యర్థి? ఎవరు రాజంలా? డాక్టర్, ఎముకల డాక్టర్. ఎముకల డాక్టర్ ఎముకల డాక్టర్. ఏం పేరు నీ పేరు? బాలపోలయ్య. అలాగే పోలయ్య. అయితే ఓటు వేసావా ఈసారి? మీ ఊర్లో గొల్లు గొడవలు అయ్యా మీ ఊర్లో? లేవు, పెనుబాక ఏట్ లేవు, ప్రశాంతంగా అయిపోయింది. ఇంతకు ముందులో లేవు గొడవలు గట్ట? ఏట్లు ఎప్పుడు లేదు మాకు. మా పెనుబాక ఎప్పుడు ఉండదు. రాజం, పెనుబాక, బొద్దం అన్ని కలిసి ఉంటాయా. మాకు గొడవలు కానీ ఏట్లు లేవండి. జగన్ వచ్చిన కానీ బాగుంది.
ఇప్పుడు డాక్టర్ కూడా అదే పని చేస్తాడు. కోంట్రి మొదలు అక్కడ రాడు చూడక్కర్లేదు. జగన్ వచ్చిన కాడి నుంచి బాగుంది. అంత ముందు ఎందుకో ఒకడికి ఇస్తే వాడు లేదు. ఏటి లేవు. ముందు అన్ని అందేయాడు కదా అందరికీ. అందలేదు. చంద్రబాబు నాయుడు ఏటి అందలేదు. రైతు భరోసా కానీ ఏటి లేవు. జగన్ వచ్చిన కానీ అన్ని పడ్డాయి. జగన్ వచ్చాడు బటన్ నొక్కుతుంటే తప్ప డబ్బులు పడట్లేదు అంటుంటే చాలా మంది. లేదు అలాగా అంటారు సార్. అది ఈసారి గవర్నమెంట్ పక్క ఎవరు వస్తారు? జగనే వస్తాడు చూడక్కర్లేదు. ఖచ్చితంగా వస్తాడు. మాకు ఆ ధైర్యం ఉంది మాకు. చూస్తే కనుక ఇప్పటికి 2 నియోజకవర్గాల్లోని పూర్తి స్థాయిలో ప్రజల అభిప్రాయం తెలుసుకున్నప్పుడు కూడాను లావేరు మండలం బుడుమూరు సంతలో మాత్రం ఈ సంత పశువులకి పెట్టింది పేరు. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తుంటారు. ఈ సంతలో ఎక్కడ చూసినా సరే వారి వారి అభిమానాన్ని అయితే చాటుకున్నారు. అంటే ఏ పార్టీ వస్తుంది ఏంటి అనేది ప్రజల మధ్యనే అది ఏదైతే క్వశ్చన్ మార్క్ ఉందో అది వీడే పరిస్థితులు అయితే ప్రజల మధ్యలో కలుగుతాయి. అటువంటిది ఇక్కడ ఈ రోజు ఈ సంతలోని మాత్రం పూర్తిగా ఎవరు వస్తారు ఏంటి అనేది అయితే మాత్రం చెక్ పెట్టే దిశగా ప్రజలు చెప్పినటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో ఇది ఎంతో మంది మదిలో గుబులు పుట్టించే విషయమనే చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీల పరంగా మేము ప్రమాణ స్వీకారం చేస్తామంటూ పార్టీ అధినేతలందరూ కూడాను సర్వం సిద్ధం చేసుకుంటున్న ఈ తరుణంలోని ఈ రోజు మొన్న ఈ 3 సంతల్లోని జరిగినటువంటి ఈ ప్రజల ఒపీనియన్ తీసుకునే విధానంలో మాత్రం ప్రజలు ఎవరికైతే పట్టం కట్టారో అన్నది వీక్షకులుగా మీరు అందరూ కూడాను చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడాను 4వ తేదీ వరకు వేచి ఉండాల్సింది. కౌంటింగ్ దశ పూర్తయ్యే లోపల ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయనున్నారు అనేది అయితే మాత్రం స్పష్టత కలగనుంది. అయితే ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యే లోపల ప్రజల ఉత్కంఠత ఏదైతే ఉందో ఎవరు వస్తారని ఇప్పటికీ కూడా ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సైలెంట్ ఓటింగ్ వల్ల అటు నిపుణులైతేనేమి ఇటు రాజకీయ నాయకులైతేనేమి ప్రజలైతేనేమి వీరంతా కూడా ఒకవైపు మా ప్రభుత్వం వస్తుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నప్పుడు కూడాను మరి ఏ ప్రభుత్వం వస్తుందని ఒక కన్ఫ్యూజన్ లో అయితే మాత్రం వీరందరూ ఉన్నారు. అయితే ఇవన్నిటికీ తెరపడాలంటే కనుక 4వ తేదీ రావాల్సిందే. 4వ తేదీని జరిగేటువంటి ఆ కౌంటింగ్ ప్రక్రియలోనే ఇది పూర్తిగా తెలిసే అవకాశాలు అయితే కలిగి ఉన్నాయి. ఇలాంటి మరింత సమాచారం మరో నియోజకవర్గం నుండి తెలుసుకునే ప్రయత్నం చేశారు. మళ్ళీ కలుసుకుందాం. బుడుమూరు సంత నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.